మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆవిడ మౌత్ పేసిన చదువులకి వాక్యం చదువులకు ఒక మౌత్ పేసి పెట్టి దేవుడు ముందెత్తి వాళ్ళు ఇక్కడ చూస్తే మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. ఎవడును యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మీరు చూడాలి. ఇప్పుడు నిన్న వారం మనము దేవుని శరీరంలోని అవయవాలము అని చెప్పుకున్నాం కదమ్మా. మనమందరం అవయవాలము. ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలా? కాపాడుకుంటాడమ్మా లేదా? మన శరీరాన్ని కాదు, సంఘం అనే శరీరాన్ని, సంఘం అనే దేవుని శరీరాన్ని, దాన్ని కాపాడాలా. మన శరీరాన్ని అయితే చెప్పకపోయినా కాపాడుకుంటాంలేమ్మా. ఎవరు చెప్పాల్సిన పని లేదు కదమ్మా. ఓయమ్మ, వాటికి ఎన్ని అంగులు, ఎన్ని రంగులు, బాగా కాపాడుకుంటాం మన శరీరాన్ని. మంచిదే. అయితే దేవుని శరీరాన్ని కూడా, అంటే సంఘం అనే ఆ శరీరాన్ని కూడా మనం కాపాడుతూ, రెండవది ఆ శరీరంలోని అవయవులైన మనలను జాగ్రత్తగా గమనించాలి. ఎవడు మోసపుచ్చకుండా చూసుకోండి అంటున్నాడు. అంటే ఈ శరీరంలో అవయవాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనల్ని ఈ కన్ను మోసపుస్తుంది. ఈ కన్ను ఏం చేస్తుంది? మోసపుచ్చుతుంది. ఏం చేస్తుందంటే ఈ కన్ను చూసిన దాన్ని ఆశిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దావీదు మహాభక్తుడు, మహాజ్ఞాని, దేవుని చేత అభిషేకింపబడిన వాడు, ఏర్పరచబడిన వాడు, దేవుని హృదయానుసారుడు. ఒకసారి ఆయన కన్ను ఆయనకు అభ్యంతరంగా మారింది. ఆయన కన్ను ఆయనకు అభ్యంతరంగా మారింది. ఈ కన్ను అభ్యంతరపడిన దాని వలన ఆయన జీవితంలో చాలా కోల్పోవలసి వచ్చింది, చాలా నష్టపరచబడాల్సి వచ్చింది, చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. నా దేవుని ప్రేమైన వాళ్ళరా, ఈ లోకంలో ఎవ్వడు కూడా దేవుని శరీరంలోని అవయవములైన మనల్ని ఏ ఒక్కరు కూడా ఏ రూపంలో కూడా మనల్ని మోసపుచ్చకుండా జాగ్రత్త పడాలి. ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. ఈ రోజుల్లో చాలా మంది మోసపుస్తున్నారు. చదవండి ఆ మాటను బాగా. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి, బాగా వినండి, ఎట్లా మోసపోతామంట? అనేకులు యేసయ్య పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని, అంటే చాలా మందిని మోసపుస్తాడారంట. ఈ రోజుల్లో చాలా మంది మంచి విశ్వాసులు, సంఘములో నమ్మకమైన విశ్వాసులు, మేము అనుకుంటూ ఉంటాం వీళ్ళు చాలా నమ్మకస్తులని, లాస్ట్కు వాళ్ళే మోసపెట్టారు చాలా మంది దగ్గర. ఎవరైతే నమ్మకస్తులు వీళ్ళు మేము అనుకుంటూ ఉంటామో, ఎవడో ఒకడు వచ్చి దేశీయ నామంలో నేను కూడా పాస్టర్నే, నేను కూడా పాస్టర్నే, కాబట్టి ఏం పర్వాలేదు, నువ్వు రా నా వెనకంటి. ఇప్పుడు అమరావతి ఒక సాక్ష్యం చెప్పా, ఆయన పాస్టమ్ ఉందంట, పాస్టమ్ చేసే పనులు ఒకటి కూడా చేయదంట. ఎందుకంటే ఆయమ్మ పాస్టమ్మ ఏం చేస్తుందో ఆయన బాగా చూసిందేడా. నీకు అర్థమవుతుందా? పాస్టమ్మ అని చెప్పుకున్నాయమ్మ, అలా పాస్టమ్మ పని ఒకటే చేయదు, అంతా బిలాం పనులు చేస్తూ ఉంది, బిలాలి పనులు చేస్తూ ఉంది, బిలాం పనులు చేస్తూ ఉంది, బిలాలి పనులు చేస్తూ ఉంది. మీరు బాగా వినాలి. వాళ్ళు మోసపుస్తారు మనల్ని.
పర్వాలేదురా, మా ఇంటికి రా, నువ్వు కూడా మేము చేసినట్టు అన్ని చేయి, పర్వాలేదు, ఏం తప్పేం లేదు. నువ్వు కూడా ఆడానే ఉన్నాడు, నువ్వు ఏడుండవు, మేము చేయడం లేదా? నేను పాస్టమ్మని కానీ నేనే చేస్తాంటే నువ్వేమి? ఏం నీ మొగుడు చూస్తాడా, నా మొగుడు చూస్తాడా? మోసపుచ్చేది ఏమి? మోసపుచ్చుతారు ఈ లోకంలో. ఎవరు చదువులే, అసలు మీ పాస్టర్కి అసలే చదువు, మీ పాస్టర్కి అసలు చదువురా. నేను పాస్టర్నిరా, నాకు 3 సంఘాలు ఉన్నాయి, 6 సంఘాలు ఉన్నాయి. మోసపుచ్చే వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారమ్మా. అయ్యా, మోసపుస్తున్నారు. కొండవీటి బాబురావు పాస్టర్ గారు ఒక మాట అన్నాడు సేవకుల మీటింగ్లో, అయ్యో నేను బ్యాగులు ఇచ్చేవాడిని కాదు, నేను బిర్యానీలు పెట్టేవాడిని కాదు, వస్తే రా కొంచెం వాక్యం ఇస్తా. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఒక కొన్ని రోజులు మన చర్చకు వచ్చాడు, వేరే చర్చకు పోయేవాడు వద్దంటూ కూడా వచ్చాడు. కొన్ని రోజులు వచ్చాడు, కొన్ని రోజుల తర్వాత సార్ అన్నాడు. ఏం చెప్పోయా అన్న? ఏం చెప్పోయా అంటే, ఏం లేదు సార్, ఆ చర్చకు వచ్చి డబ్బులు ఇస్తారంట, నువ్వు ఇస్తే మేము ఇంటికి వస్తాము, లేకపోతే అడిగి పోతాము, దయచేసి రేపు వారం నుంచి దానికి వెళ్ళిపోతే. అంటే ఏం దానికి అర్థం ఏంటి? ఆయనకి కావాల్సిన దేవుడు కానే కాదు. ఇప్పుడు దేవాలయం ముందర ఒకటి పిచ్చిగాడు కూర్చొని ఉన్నాడు, కుంటోడు, వాడు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అంతా అడుక్కుంటున్నాడు. ఒక పాస్టర్ పోయాడు ఆ దారిలో, పేతురు యోహానులు. ఇద్దరు పాస్టర్లు పోతే అయ్యా అన్నాడు. ఈయన వాళ్ళ కల చూశాడు, వాడు ఈయన కల చూశాడు. రే అన్నాడు. వీళ్ళేదో పెద్దది ఇచ్చేది కావడం అనుకున్నాడు. వీళ్ళు అంటారు, మా దగ్గర వెండి బంగారాలు లేవునైనా. ఎట్లా వాడు ఏమన్నా బంగారు నాణ్యం ఇస్తాడేమో అనుకుంటాడు. పాపడు కుంటోడు సరే, కుంటోడు వెండి నాణ్యమైన బంగారు నాణ్యమైన ఇస్తాడేమో, లేదంటే ఏదో ఇస్తాడులే అనుకున్నాడు. కానీ వెంటనే సేవకుడు అంటాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవయ్యా, దేవుడు మాకేమిచ్చాడో అదే నీకు ఇస్తాంలే అన్నాడు. గబగబలేసి ఆయన ఇంటి పరిగెత్తాడు. ఏది పుట్టినప్పటి నుంచి నడుస్తున్నాడు, పుట్టినప్పటి నుంచి నడవలేడు. దేవుడు ఇచ్చే కొందరికి గబగబాలేసి నడిచి దేవాలయం లేకపోయి వాడి జీవితంలోనే దేవాలయం కూడా లేకపోయినోడు కాదు. వాడు వెంటనే దేవుడు ఇచ్చింది తీసుకొని వాడు దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుని సేవకులతో కూడా కలిపి దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఇది మేమిచ్చేది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాకేమిచ్చాడో అది మీకు ఇస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే, నీకు అప్పులు ఉన్నాయి, నీకు బాధలు ఉన్నాయి, నీకు కష్టాలు ఉన్నాయి, నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు వెంటనే బొంబాయికి వెళ్ళిపో, బొంబాయిలో మంచి ఇన్కమ్, వెళ్ళిపో, నేనే తీసుకొని పోతారా, చూపిస్తా అంతా అని కొంతమంది ఆమోదిస్తారు మనల్ని. నేను ఒక రోజు బాంబేలో పోతూ ఉంటే అంతా తెచ్చులో కనిపిస్తాను దాంట్లో. ఏమమ్మా నేను కొయ్యట్లో ఉన్నా, నేను అమెరికాలో ఉన్నా అని చెప్తారు. అక్కడికి వచ్చి ముంబైలో ఉన్నామంటే చేస్తాము, మా బతుకులు ఇట్లా అట్లా ఉంటుంది. అక్కడికి వచ్చి చెప్పుకోకపోతే ఎట్లా అంటుంది పాపం ప్రభు అనుకుంటున్నాను. 2 ఏళ్ళు 3 ఏళ్ళకి వస్తాను టిప్ టాప్గా కూలింగ్ గ్లాస్ వేసుకొని, రోడ్లు మెడలు వేసుకొని. ఏడున్నావు అమ్మా నువ్వు అంటే, నేను దుబాయ్లో ఉన్నాను, నాకు పెద్ద శాలరీ. ఒకసారి నేను బాంబేలో నేను నడుచుకొని పోతున్నా. ఒకసారి ఎందుకో నడుచుకొని పోతుంటే మన ఆంధ్ర భోజనం హోటల్ కోసం నడుచుకుంటా పోతాడు తిరుగుతా. ఎందుకంటే ఆ భోజనం దొరకాలి చాలా రోజుల నుంచి. అందుకనే ఆంధ్ర హోటల్ ఏడుందో అని ఆ భోజనం కోసం నడచడం ప్రారంభించింది. నడిచి వెతుకుతూ పోతుంటే ఆయన కనిపించింది. ఏమమ్మా ఇట్లా అయిపోయిన సమయం చెప్పద్దు,
ఏం చేస్తాం చెప్పండి? మోసపుచ్చిపోయారు, మోసపుస్తారు ఈ లోకంలో. నీకున్న ఆత్మీయత పోతుంది, నీకున్న ప్రార్థన జీవితం పోతుంది, సహవాసం పోతుంది, నీ జీవితము పతనమైపోతుంది. ఎందుకు? వాడు మోసపుచ్చిన ఒక్క మోసంలో నీ ఆత్మీయ జీవితం అంతా పోదు ఒకేసారి. మళ్ళా రెండు వచ్చి మొదలుసుకోవాలి. నీ జీవితం అంతా పాడైపోయి ఇన్ని రోజులు సంపాదించుకున్నది లాస్ట్ పెద్దలు చెప్తారే, వెన్న పడేటప్పుడు కొండ ముగిలిపోయినంట. ఎట్లా 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 చెప్పండి చెప్పండి, సంఘం అంతా చెప్పండి. అమ్మ చెప్పండి అమ్మ, గట్టిగా మీకు తెలియదేమండి, గట్టిగా చెప్పండి. అట్లా అయిపోతుంది మన బతుకమ్మ. ఇంకొంచెంసేపు అయితే వెన్న వచ్చేస్తుంది, హ్యాపీగా వెన్నతో తినొచ్చు, వెన్న ముద్దలు తినొచ్చు, నెయ్యి చేసుకోవచ్చు, నెయ్యి హ్యాపీగా నెయ్యితో నేతి వంటలు చేసుకోవచ్చు, ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. ఒక్కసారిగా కొండ పోయలేకపోతే ఉండే నెయ్యి అంతా ఉండే ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మీ జీవితాల్లో దేవుడు మీకు ఎప్పుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటాడో అప్పుడే సాతానుడు మిమ్మల్ని అమాలిస్తాడు. సాతానుడు మీ దగ్గరికి వచ్చి అమాలించాడు, మనుషుల రూపంలో వచ్చి అమాలిస్తారు. మీకు అర్థమైందా? వాడు పాస్టర్ కావచ్చు, పాస్టర్మ కావచ్చు, లేకపోతే విశ్వాసి కావచ్చు, లేకపోతే అవిశ్వాసి కావచ్చు, లేకపోతే నీ బంధువు కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, నీ మూడు కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ బిడ్డ కావచ్చు, ఎవరో ఒకరు. నా పేరిట అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపుచ్చుతారు, జాగ్రత్త అని యేసు స్వామి ఇక్కడ చెప్తున్నాడు. అంటే యేసయ్య పేరు చెప్పినా మేము మహాభక్తులము, మాకు 10 సంఘాలు ఉన్నాయి, మాకు అన్నీ తెలుసు, ఆది కాండం నుంచి ప్రకటన వరకు మేము బరకత చెప్పేస్తాము అని చెప్పినా మనం నమ్మకూడదు. అర్థమైందా మీకు? ఆయన పేరుతో మనల్ని మోసపుచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కొండ ప్రార్థనకు రండి, ఈ కొండ ప్రార్థనకు రండి, ఆడ ఏంది గోకుడం ఉందంట రండి. ఆయన ఎవరు నీకు బాగాలేకపోతే గోపితే బాగైపోతుందంట. అమ్మ నన్ను తిట్టుకోద్దని మీరు తిట్టుకుంటారా? ఇప్పుడు ఆడ ఏమో గోకితే బాగైపోతుందంటమ్మా, ఇప్పుడు నాకు షర్ట్ లోపల గోకల్లా. ఎంత గోకేదేమో చెప్పండి. మీరు దేవుని బిడ్డలే కదా, బుద్ధి ఉందా? బుద్ధి ఉండదమ్మా మనకి. గోకడం ఏంది, దేకుడం ఏంది? యేసయ్య నామం అంతే. ఆయన నామం ఉచ్చరిస్తేనే అయిపోతుంది. ఆయన ఇష్టమైతే బాగు చేస్తాడు, ఆయనకి ఇష్టం లేకపోతే బాగు చేయడు. నిజంగానే ఆయన నీ పైన కనికరం చూపిస్తే సచ్చినా బతుకుతావు. ఆయన నీ పైన కనికరం చూపించకపోతే బతికినా తప్పుతావు. మనుషులు కావాల్సింది మనకు, దేవుని వాక్యము కావాలి మనకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. మనం మోసపోకూడదు. పొద్దున్నే నేను ఈ వాక్యము 4 గంటలకు చూసిన. ఈ వాక్యం ఈరోజు తెల్లారుజాములో 4 గంటలకు చూసిన. ఈ తెల్లారుజాములో 4 గంటలకి ఈ వాక్యము నేను చూసి దీని గురించి దేవుడు చెప్పంటే నేను మీకు చెప్తున్నాను కూడా. దేవుడు ఈ వాక్యం నేను ప్రిపేర్ అయ్యాను. పొద్దున్నే 6 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. ఆ వాక్యం చూస్తా ఉన్నాను అంతే, ఆ వాక్యం గురించి ధ్యానిస్తా ఉన్నాను. ఒక ఫోన్ వచ్చింది. అయ్యా నా కారు సిమెంట్ కావాలి అర్జెంటుగా. ఎవరు నువ్వు? నేను ఆడ సేవ చేస్తాను వేరే చోట. నీ సెల్ఫీ ఉందా నీకు? ఫోటో పెట్టుకుంటావా? వేరే ఫోటో తీసి పెడతాడు.
వెంటనే పాత్రం చెప్పి నమ్మద్దు. మీకు అర్థం కావాలి ఇవన్నీ కూడా. మమ్మల్ని మోసపుచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకడు వచ్చి నా దగ్గరికి ట్రైన్ దిగి, ఈ గిరాకు నాకు ఎక్కువలే, ఈ ట్రైన్ దిగి వచ్చేది, నేను ట్రైన్ కానుకొని కూర్చోండు కదా, ఆడ దిగుతారు, వీడికి వచ్చేస్తారు కరెక్ట్గా. వీడికి వచ్చి, సార్ నేను పాడుతున్నాను సార్, పలానూరులో నాకు 3 సంఘాలు ఉన్నాయి, వస్తా ఉంటే పిట్పాట్ కొట్టేసాడు డబ్బులు ట్రైన్లో, ఇక్కడ చర్చ్ ఉందని చెప్పాడా, అందుకని వచ్చినాను, మీరు వెంటనే మీరు ఇస్తే వెంటనే నేను పోయి పంపించేస్తాను. అప్పుడు నిజమేనేమో అని పోయి డబ్బులు ఇస్తే, అప్పుడు మన విశ్వాసం ఎవడో ఒకడు ఉండే ఇక్కడ మనకి డబ్బులు ఇచ్చేటప్పుడు వాడు కూడా వాడిని వెనక్కి నేరుగా క్రాసుకు పోయి ఒక కింగ్స్ సిగరెట్ ప్యాకెట్ తీసుకొని పోతాడు. మళ్ళా మన విశ్వాసం వచ్చి, సార్ వాడు కింగ్స్ సిగరెట్ ప్యాకెట్ తీసుకొని తాగుతాడు సార్. ఎవరిని నమ్మాలి మనం? మోసపుచ్చేవాళ్ళు. ఎవరిలో? మోసపుచ్చేవాళ్ళు. మనం మోసపోకూడదు. నా కిరణ్ మాటికి చెప్తుంటాడు ఒక మాట, అప్పుడు చెప్పే మాటల చాలా బాగా ఇష్టపడతాను నేను. ఏం చెప్తానంటే, మోసము చేసేవాడిని కాదంటే తప్పు, మోసపోయేవాడే తప్పంట. వాడు మోసం చేస్తాడు, ఎవరు వృత్తి, నువ్వు ఎట్లా మోసపోతావు, వాళ్ళెట్లా తప్పు అవుతుంది. మోసపోయినది ఇదే తప్పు. నాకు చాలా వండర్ అయితే ఉంటుంది ఈ విషయంలో. నిజంగా ఇలా అప్పుడప్పుడు ఇట్లాంటివి చెప్తుంటాడు, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, మనం మోసపోకూడదు. మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు లోకంలో. క్రీస్తు పేరట, యేసయ్య పేరటే, భక్తి పేరట, విశ్వాసం పేరట మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ మోసపోగద్దండి అని యేసు స్వామి చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా పేరట అనేకులు వస్తారు, మీరు మోసపోవద్దండి. మోసపోతే మీరే చెడిపోతారు. మోసం చేసినోడు ఎప్పుడు చెడిపోడు, వాడు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు వాళ్ళ లైఫ్. మీకు అర్థమవుతుందా? కానీ చెడిపోయేది మోసపోయిన మనమే. కాబట్టి దేవునికి ప్రేమైన వాళ్ళారా, దేవుని బిడ్డలారా, దేవుని పేరట కావచ్చు, విశ్వాస పేరట కావచ్చు, సేవకురాల పేరట కావచ్చు, సేవకుడి పేరట కావచ్చు, నీ సేవకుడు నీ సేవకురాలు తప్ప ఇంకెవ్వరు వచ్చి మీ ఇంటికి వచ్చి అక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఆడ ప్రార్థన కొండ ప్రార్థనకు రండి, ఎవడన్నా వచ్చి కొండలో దేవుడు ఉన్నాడు రమ్మంటే, అడవిలోకి రమ్మంటే పోవద్దు, విద్యపైకి రమ్మంటే పోవద్దు అని బైబిల్లో క్షుణ్ణంగా రాసి పెట్టారు. దేవుడు కొండలో ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, విద్యపైన ఉన్నాడు రా అంటే పోకూడదని బైబిల్లో క్షుణ్ణంగా రాశారు. మీకు దేవుడు ఒక ఆత్మీయ తండ్రినిచ్చాడు, ఒక తల్లినిచ్చాడు. మిమ్మల్ని నడిపించడానికి దేవుడు మాకు జ్ఞానము, ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని దేవుడు మాకు ఆల్రెడీ ఇచ్చి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని, ఏ గొర్రెని ఎలాగ నడిపించాలో, ఏ గొర్రెను ఎలాగ నడిపించాలో దేవుడు మాకు అంతా తర్బీదు ఇచ్చి పెట్టాడు. ఏశావు వచ్చి యాకోబుతో అంటాడు, నాయనా నా తమ్ముడా, ఎన్నేళ్ళు అయితే మనం విడిపోయి ఇప్పుడు కలుసుకున్నాం కదా, మనం వెంటనే వెళ్ళిపోయి ఒక గొప్ప విందు చేసుకున్నాము ఈ శుభ సందర్భంలో అని ఏశావు యాకోబుతో అంటే, యాకోబు అంటాడు, నా ఎరినవాడ, నా మందలో చూలు గట్టి ఉన్నాయి, పాలిచ్చేటి ఉన్నాయి, వాటిని వడిగా తరిమితే అవి దెబ్బతింటాయి, కాబట్టి నేను వాటిని ఎట్లా నడిపించాలో అట్లా నడిపించుకొని నేను వస్తాను, నువ్వు వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు సంఘాన్ని, మందను నడిపించే సామర్థ్యము దేవుడు మాకు ఇచ్చి పెట్టాడు. ఏ విశ్వాసికి ఏం చెప్పాలో, ఏ విశ్వాసాన్ని ఎలా నడిపించాలో మాకు దేవుడు ఆల్రెడీ మాకు ఇచ్చాడు ఆ సామర్థ్యం.
మీరు అందరి మాటలు విని మోసపోతామంటే నేనేమీ చేయలేను. నేను నా వల్ల ఏమీ కాదు. మోసపోయేది మీరే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మిమ్మల్ని నడిపించేవాడు, మిమ్మల్ని పోషించేవాడు, ఆత్మీయంగా మీకు ఆలోచన ఇచ్చేవాడు ఆత్మీయుడే. దేవుని జ్ఞానం మాకు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆలోచన మాకు ఇచ్చాడు. ఆ సామర్థ్యం దేవుడు మాకు ఇచ్చాడు. లేకపోతే సేవకు నేను రావాల్సిన పని లేదు. మేము హ్యాపీగా ఏదో మా బతుకులు మేము బతికేసి ఉండొచ్చు లోకంలోనే. దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చి, ఆ పరిశుద్ధతనిచ్చి దేవుడు మిమ్మల్ని మా చేతికి అప్పగించాడు. దేవుని వాక్యం మీరు వినండి. ఆడ మీటింగ్ జరుగుతుంది. నిన్న ఆదివారము నాకు మనకి ఒక మంచి మాట చెప్పింది. మనం దెబ్బరా సార్ వేరే వాళ్ళు వచ్చి మాకు ప్రార్థన పిలిచారు, మేము రామని చెప్పాం, బ్లడ్గా అని చెప్పారు. మేము మొహాన్ని చెప్పాం, మేము రాము, మాకు పాస్టర్ ఉన్నాడు, మాకు సంఘం ఉంది, మేము రామని చెప్పారు. నాకు నిజంగానే నాకు దేవుడు ఇచ్చిన ఆత్మీయమైన వాళ్ళు బ్లడ్గా చెప్పారంట. మాకు సంఘం ఉందయ్యా, మీరు వచ్చి పిలుస్తున్నారు. ఏదో పేపర్ కూడా ఇచ్చారు సార్ మాకు. వాళ్ళు పేపర్ ఇచ్చి రండి, మీకు దగ్గరనే పెట్టాము, రండి అని చెప్పేశారు. మేము రాము, మాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, మాకు సంఘం ఉంది అని చెప్పామని చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మోసపోయేవాళ్ళు కాదు వాళ్ళు. హల్లెలూయా. అందుకే మా దేవుడు నిన్ను బట్టి నీ బిడ్డలకు తోడున్నాడు. మీ బిడ్డలకు దేవుడు తోడు వస్తాడా? ఈరోజు దేవుడు వాక్యం వింటున్న దేవుడికి ప్రేమైన వాళ్ళారా, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నాడా? మోసపోవద్దండి. నేను ఆ పాస్టర్ను, నేను ఈ పాస్టర్ను, నాకు ఆ వరాలు ఉన్నాయి, ఈ వరాలు ఉన్నాయి, మా దగ్గర అన్ని వరాలు ఉన్నాయి, పోయా చెప్పండి. నీకు ఒక వారం 2 వారాలు ఇచ్చినాడేమో, మేము ఆల్రెడీ ఉన్నాం, మాకు అన్ని వరాలు దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు, నువ్వు పోతాడు సమయం చెప్పండి. దేవుని వాక్యం వినండి, బాగుపడతారు. మోసపుచ్చే వాళ్ళు మీ దగ్గరికి తరచూ వస్తూనే ఉంటారు. తరచుగా మిమ్మల్ని మోసపుస్తూనే ఉంటారు. మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. మీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకోకూడదు. నిలబడి ఉండాలి. నిలబడినామన్నవాడు అనుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. మనం నిలబడినాములే, మనం బాగున్నాము, ఇంకేం భయం లేదు అనుకుంటే తప్పు. జాగ్రత్తగా ఉండాలి, పడిపోకుండా. మోసపుచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మార్కు సువార్త 13:22 చదువున్నాను. మార్కు 13:22. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని ఎవరిని చెప్పండి? ఏర్పరచబడిన వారిని అంటే ఆత్మలో ఉన్న వారిని, ప్రార్థనలో ఉన్న వారిని, విశ్వాసంలో ఉన్న వారిని. ఎవరు వాళ్ళు? యేసయ్య పేరుతో వస్తారంట, ప్రవక్తల పేరుతో వస్తారంట. నాకు ప్రవచనాలు వచ్చు, నేను జనగుయేలు చెప్తాను, నేను చచ్చిపోయిన వాళ్ళు లేకాస్తాను, బతికిన వాళ్ళు దండాస్తాను అనే వాళ్ళు చాలా మంది వస్తారు. ప్రవక్తల పేరుతోనూ యేసయ్య పేరుతోనూ వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని. ఎవరినమ్మా? ఏర్పరచబడిన వారిని. దేవునామమునకు స్తోత్రం.
అవునా, సిటీఎం చర్చికి పోతాడవా? ప్రదీప్ పాత్ర మీ పాత్రవా? నాకు తెలియదా, ఇంకా చూసుకుంటాను నీ కథ, ఇంక చెప్తాను నీ కథ. ఏర్పరచబడిన మీరు ఏర్పరచబడ్డారు. మీ ఊర్లో మీ ఇంట్లో వాళ్ళందరూ దేవుడి బిడ్డలు కాదు, వాళ్ళలో దేవుడు మిమ్మల్ని ఏర్పరిచాడు. మీ వంశంలో, మీ కులంలో, మీ ఊర్లో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వారిని చెడగొట్టే వాళ్ళు వస్తారు. హల్లెలూయా. చంద్రనా, ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటపై సూచన క్రియలను మహత్కార్యములను. ఏమంట? ఏర్పరచబడిన వారిని మోసపుచ్చేదానికి సూచక కార్యాలు, మహత్కార్యాలు ఏం కనపరుస్తారంట? సూచక కార్యాలు, మహత్కార్యాలు కనపరిచేస్తారంట. చూసివా నా దగ్గర ఎంత శక్తి ఉందో, చూసివా నా మహత్కార్యాలు. అవును, మా పాస్టర్ ఎప్పుడు ఇట్లా చేయలేదే. ఓ, ఈయన గొప్పడుకున్నట్టు, ఈయన పెద్ద పాత్ర రే. ఈయన ఏ పాత్ర? ఈయన పెద్ద పాత్ర రే. యా పాత్ర కావాలి మీకు? మోసపుచ్చే పాత్రలు కావాలన్నా? అబద్ధ ప్రవక్తలు కావాలన్నా? అబద్ధ క్రీస్తులు కావాలన్నా? సృష్టికర్త అయిన యేసయ్య కావాలన్నా? మిమ్మల్ని మీరే తేల్చుకోండి, మీరే డిసైడ్ చేసుకోండి. దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉంటాడు. చదువునా, మీరు జాగ్రత్తగా ఉండి. ఎట్లుండాలి మీరు? అయ్యా, ఏర్పరచబడిన బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయన స్వరక్తం ఇచ్చి. మీరు ఎట్లుండాలా? జాగ్రత్తగా ఉండాలా. ఎందుకో? మోసపుచ్చే వాళ్ళ దగ్గర మోసపోకుండా. ఏమి? మోసపోకుండా. మోసపుచ్చే వాళ్ళ దగ్గర చాలా మంది ఉంటారు. మోసపోకుండా. ఇప్పుడు నీ దేవుడు ఇమ్మనా? ఇప్పుడు ఇమ్మనా? నా దేవుని తెలితే ఎప్పుడు ఇవ్వాలన్నా? నువ్వు చిన్నప్పుడు నిక్కర్ నువ్వే దొరుకుంటువా? చిన్నప్పుడు నిక్కర్ నువ్వే దొరుకుంటువా, లేకుంటే మీ అమ్మ మీ నాయన దొరికిదా? ఎలా చెప్పండి, వాళ్ళు నిక్కర్ దొరికింది మీకు? అట్లా పిలిపి నీ తెచ్చి పెట్టి, అయ్యో నా బిడ్డ అట్లా ఉండకూడదు, బిర్యానీ ఉండకూడదు. మంచి గుడ్డలు వేసుకొని, బాగా స్నో పూసుకొని, పౌడర్ పూసుకుంటే పోయిన వాళ్ళంతా అంటుంటారు కదా. కావ్య ఒక పాప ఉంది, మనంపల్లి ఆ పాపది. అది చిన్నది, చాలా చిన్నది, భలే ముద్దుగా ఉంటుంది. వాళ్ళమ్మ ఒకరోజు వాళ్ళ ఇంట్లో ప్రార్థన, నేను పోయాను వాళ్ళ ఇంట్లో ప్రార్థనకు పోతే వాళ్ళమ్మ పెద్ద పెడతాను. వాళ్ళమ్మ చాలా చిన్న బిడ్డ, వాళ్ళమ్మ పైన తిరగబడుతుంది, కొట్టే తిరిగిపోతుంది వాళ్ళమ్మను. వాళ్ళమ్మ దగ్గర 5 ముక్కలు అడుగుంది, అంత కూడా వాళ్ళు ఎగిరెగిరి కొడుతుంది. నేను వెళ్ళి పోతే నాకు మనం చూసుకోమనిందా, మళ్ళీ నేను రాకావే అని నేను ఈ పాపం పిలిచి ఆ పేరు అవుతుంది. రాకావే అని చెప్పి పిలిచి దగ్గర తీసి ఏమి అన్నా, ఎందుకు అమ్మను కొట్టేదానికి పోతాను అంటే, సార్ నన్ను షాపింగ్ పిలుచుకొని పోతాను సార్. ఆ షాపింగ్ పోయినానంటే యాగిడికన్నా పోలేదు. అందుకు నా పొక్కలు పెరిగేది ఉంటుంది సార్. ఈమె నా పొక్కలు పెడతాంటే అది చిన్నది కదా, పూర్తిగా వాళ్ళు పీకేంత వరకు గమ్ముని పీకించుకొని ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మను పడుతుంది.
నువ్వు చెప్పాలి కదా, నా బిడ్డ పొగలు పట్టకూడదు మీరని. చిన్న బిడ్డ. ఆ చిన్న బిడ్డకుండే విచక్షణ కూడా మనకు లేదే. ఇంత పెద్దవాళ్ళు అయిపోయినాము. ఎవడు ముట్టుకున్నాక ఎవడు ఉంటాము, ఎవడు పిలిచినా అయిపోతాము. ఆడికిరా అంటే ఆడిపోతాం, గుత్తికిరా అంటే గుత్తికిపోతాం. అదే ఏం తప్పదే, ఏం తప్పు అన్నదే. సర్కార్తో వెళ్ళిపోతాం, ఇంకోతో అంటే ఆ జోకి వెళ్ళిపోతాం. ఆ చిన్న బిడ్డకుండే ఇంకిత జ్ఞానం ఉండదు కదా మనకు. ఇంత పెద్దవాళ్ళమైన వాళ్ళు ఎదుర్కొలు తండ్రేమో, ఏదో మనకు వచ్చిన తండ్రి ఎందుకు? మనమ్మకు దెబ్బ రాకుండా జ్ఞానం మనకు ఉండాలి కదా. మనం దేవుని ఆలయంలో, ఆయన శరీరంలో ఒక అవయవాలై ఉన్నాము. ఈ ఆలయాన్ని మనం కాపాడుకోవాలి, దీన్ని పోషించాలి. మనమే మోసపోతే ఇంకేముంది? మోసపుచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోసపోవద్దండి. ఎన్ని రోజులు ఉండే అమ్మ కోయట్లో నువ్వు? 2 నెలలు ఉండింది. 3వ నెల ఏడుంది. తెలుసుగా ఏం లాభమా? డబ్బు పోయా, పానం పోయిండు, మానం పోయిండు, వచ్చింది జీవశ్రమంగా. మోసపోకూడదు కదా మనము. మోసపోయే వాళ్ళే తప్పు, మోసపోయే వాళ్ళమే తప్పు చేస్తాం మనం. నువ్వు చెప్తానండి లోకము, దేవుడు చెప్పిందేం లేదు నువ్వు, దైవ సేవకుడు చెప్పిందేం లేదు నువ్వు. బాధపడింది నువ్వే కదా, కష్టపడింది నువ్వే కదా, నష్టపడింది నువ్వే కదా. మీరు ఆలోచించండి కొంచెం. నేను ఎందుకు ఈరోజు మీరు చెప్తుంటే మనకందరికీ ఇది హెచ్చరిక, మనకందరికీ ఇది హెచ్చరిక. మోసపోకూడదు, ఆత్మీయంగా మోసపోకూడదు, శారీరకంగా మోసపోకూడదు, ఫైనాన్షియల్గా మోసపోకూడదు. నేను ఏలే చెప్పాయో బోర్డు తీసేదానికి పోతున్నాం సార్ అన్నాడు. ఫోన్ చేసి ప్రార్థన చేయండి సార్ అన్నాడు. ఏం బోర్డు తీస్తావు అయ్యా? ఆడ సెకండ్ హ్యాండ్ ఉందండి సార్, నువ్వు చేసుకోమని చేస్తున్నాం. హాఫ్ కాఫ్ రేటు అంటే అర్థం కాదు రేటు. పోయి తీసుకొచ్చేస్తాను ప్రార్థన చేయండి. పాత పండి పట్టదు, పాసే పండ్ల దాసరాన్ని అని పెద్దోళ్ళు అన్నారు కదయ్యా, పాత దానికి ఎందుకు పోతాం, కొత్తది తీసుకోని చెప్పిన. సార్ ఇప్పుడు కొంచెం డబ్బులు ఫైనాన్షియల్గా కొంచెం కష్టంగా ఉంది, అందుకని పాత తెచ్చేస్తాం సార్. ఇంక నేనేం చెప్తా, మంచిది నాయన అని చెప్పాడు. తెచ్చాడు, 35,000 తెచ్చాడు, బిగించాడు. 4 రోజులు బుర్ర అని కొట్టింది. 3వ వారము తుస్ అని పోయింది. ఇప్పుడు బోర్ ఏం చేసినావయ్యా? బోర్ అంటే ఇప్పి ఇంట్లో భద్రంగా మూల పెట్టుకున్నాను సార్, చెట్టు పెట్టాకేసేదానికి. 35,000. ఆలోచించండి, ఎవరు మోసపోయారు? నేను నీకు అదే చెప్తాను, ఎప్పుడు కూడా పాతది కొనొద్దండి. చెప్పినట్టు ఏంట్రే అది మొదలు పెట్టుకొని మళ్ళీ 60,000 ఇచ్చి కొత్త తెచ్చు. కాబట్టి ఇట్లా వచ్చేటప్పుడు నీకు పాతది మీద డబ్బులు లేవు, కొత్తది మీద డబ్బు వచ్చినా ఆలోచించండి. ఎవరు మోసపోతున్నాము? ఫైనాన్షియల్గా మోసపోతున్నారు, స్పిరిచువల్గా మోసపోతున్నారు, అన్ని రకాలుగా మీరు మోసపోతున్నారు. మనం మోసపోకూడదు, సార్ నాకు సిమెంట్ తీసిందా, 700 నీ చెట్టు చెప్పవచ్చా అని చెప్పి
వాళ్ళు చెప్తారా సార్ పెట్టేసి మోసపోతామా? మోసపోకూడదండి. మోసపుచ్చిన చాలా మంది ఉన్నారు. యేసయ్య పేరిట, ప్రవక్తల పేరిట, పాస్టర్ల పేరిట. మీ పాస్టర్ నాకు బాగా తెలుసు, చాలా తిక్కు ఫ్రెండ్స్ మేము. మీ పాస్టర్ చెప్పండి కావాలంటే నా గురించి చెప్తాడు. మా పాస్టర్ నీ గురించి ఎప్పుడు చెప్పలేదు కదా, ఏ కొత్త ఉందని చెప్పాలా? మీకు అర్థం కదా? అట్లా చెప్పాలా? మీ దగ్గరికి వస్తే, మీ ఇంట్లోకి వస్తే. దేవుడి వాక్యం ఏంటంటే మోసపోతుంది. నాయన 5వ వాక్యం చదువు. యేసు వారితో ఇట్లా చెప్పసాగెను, ఎవరో మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకునండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్తారంట. అనేకులను మోసపుచ్చారు. ఎట్లా? నేనే క్రీస్తునని చెప్తారంట. నేనే ప్రదీప్నని చెప్పేవాళ్ళు పెద్ద సమస్య. సిటీంలో ఉన్నాడు. సిటీంలో ఒకడు లెటర్ రాసి మన విశ్వాసులకి ఇట్లా పలానా చోటుకి మీరు వెంటనే వచ్చేయండి, ఆడ మేము మీటింగ్ పెడతామని చెప్పి లెటర్ రాసి కింద పాస్టర్ ప్రదీప్ కుమార్ అని రాసి పంపించాడు. అంటే నేను రాసి పెట్టాను. ఈ గొర్రెలుండా ఎగేసుకొని పెరిగింది. ప్రదీప్ పాస్టర్ మీకు అర్థమవుతుందా? ఏం చేసేవాళ్ళు? మోసపుచ్చేవాళ్ళు. ఏం చేస్తారు వీళ్ళు? మోసపుచ్చేవాళ్ళు. నా పేరుతో వచ్చే అనేకులు మిమ్మల్ని ఏం చేస్తారు? నేనే ఆయన అని చెప్తారంట. అంటే నా పేరు వాడు రాసేస్తాడు. నా పేరు మీరు అందరూ రాయచ్చు. నా సంతకం పెట్టు చూద్దాం. మీకు అర్థమవుతుందా? సంతకాలు కూడా ఫోర్జరీ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ చేస్తే పట్టేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నాన్ పేరు కింద అరెస్ట్ అవుతారు మీరు, చీటింగ్ కేసు కింద. దేవుడు వాక్యం చాలా విలువైంది. మోసపోకూడదు. మోసపోకూడదు. 6వ వాక్యం చదువునా? నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధమును గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినున్నప్పుడు. 6వ వాక్యం అంతే. చూడండి 6వ వాక్యం చదువు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. అనేకులను మోసపుస్తారంట, ఒకరిని కాదు. ఎవరు వీళ్ళందరూ? అనేకులు ఏర్పరచబడిన వాళ్ళు. అంటే మీరందరూ ఏర్పరచబడ్డారు దేవుడిలో, క్రీస్తులో, సంఘంలో. మిమ్మల్ని మోసపుచ్చేది ఏర్పరచబడిన వాళ్ళు కాదు. మీ ఇంటిలో, మీ ఊర్లో, ఈ దేశంలో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన మిమ్మల్ని మోసపుచ్చేదానికి వస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలా ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకునేది మనుషులు కాదు, నేను కాదు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఈ విషయం జాగ్రత్త పెట్టుకోండి. మిమ్మల్ని నడిపించడానికి దేవుడు నడిపించాడు అంతే. ఆయన మార్గంలో, ఆయన మాటల్లో నడిపించడానికి పెట్టాడు అంతే. నేను నథింగ్. ఏర్పరచుకున్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఏర్పరచుకున్నవాడు శక్తిమంతుడు. మిమ్మల్ని ఏర్పరచుకున్నవాడు పరిశుద్ధుడు. అక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2:18 చూడండి, త్వరగా చూడండి. కొలస్సీ 2:18 వాక్యం. మన శరీర సంబంధమైన మనస్సు వలన
ఉప్పొంగుచు శిరస్సును పట్టుకొనను వాడెవడును నీ బహుమానమును అపహరింపని. చూడండి, సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు వీళ్ళు ఎవరు? సెల్ఫ్ డబ్బా అంటే వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. నేను దేవుడు ఇట్లా, నేను దేవుడు అట్లా, నేను దేవుడు ఇట్లా, నేను ప్రార్థన చేసే భూమి వెళ్ళిపోయా, ప్రార్థన చేసే ఆకాశం పడిపోయా. మీకు అర్థమవుతుందా? నేను ఇట్లా ప్రార్థన చేస్తా, అట్లా ప్రార్థన చేస్తా. వాళ్ళ సెల్ఫ్ డబ్బాలు ఇవన్నీ కూడా. అట్లాంటి వాళ్ళని మనం నమ్మకూడదు. వాళ్ళు మిమ్మల్ని మోసపుచ్చే వాళ్ళు ఎంతసేపు దేవుని పొగడు వాళ్ళు కూడుకుంటూ ఉంటారు. వా, నేను ప్రార్థన చేశానంటే ఏమైపోతుంది? ఏమీ కాదు. పౌలు శిలువలు ప్రార్థన చేస్తే ఏమైంది? చాలాసార్లు బద్దలైపోయింది. అది కథ. ఏమనిపిస్తుంది? వీళ్ళు వాళ్ళే పొగుడుకునే వాళ్ళు. ఈ పొగుడుకునే వాళ్ళు నమ్మద్దండి. సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు నమ్మద్దండి. పాస్టమ్మ ఒకరోజు నేను పాస్టమ్మ పోయాను ఏదో ఫంక్షన్కి పోతే ఆ ఫంక్షన్లో ఒక పాస్టర్ కూతురు వచ్చింది పాస్టమ్మ దగ్గరికి. మాకు తెలిసిన లేదు బాగా. ఆంటీ అనేది పాస్టమ్మ. ఏమమ్మా అని చెప్పింది పాస్టమ్మ. ఆంటీ, ఈ ఫంక్షన్లోనే మీ శారీ హైలైట్ ఆంటీ. ఏం రేటు అంటే మీరు ఎక్కడ తెచ్చారు చెప్పండి. అంటే నేను వింటాను, పక్కనే ఉంటాను. అంటే పాస్టర్ కూతురే, ఆయన కూడా పాస్టరే. అంటే సేమ్ డిటో. అంటే పాస్టర్ మనోరు చేసుకుని ఆనంద కల్లా మాట్లాడుతుంటే ఆయన మనం మాట్లాడేది కదా. మాట్లాడిందే వాగిందే లాస్ట్కు. అంటే సేమ్ సారీ అంటే 22,000 అంటే నేను మొన్న అమ్మ ఇది 420 రూపాయలు అమ్మా అని పాస్తాము. ఈ చీర 420 రూపాయలు అమ్మంటే గమనంటే అబద్ధాలు చెప్పద్దండి, నమ్ముతాను. ఎవరు వీళ్ళు? సెల్ఫ్ డబ్బా. పాప అచ్చలు నేను కొనిచ్చిన అసలు 460 రూపాయలు వేసాడు. అది 10%, 20% తీసాడు. అది 420 రూపాయలకి ఇచ్చాడు. ఆ అమ్మ 22,000 కొనిందంట. అదే సార్ సేమ్. అందుకే గెంజిది లేక వస్తాను అనుకుంటున్నాను. తమాష కాదమ్మా, నేను ఊరికి చెప్పను, ఇట్లా పాపం వస్తానట్లు చెప్పేది. దేవుని వాక్యం వినండి. ఒకటి మోసపుచ్చేవాళ్ళు, 2 వాళ్ళు గొప్పలు చెప్పుకునేవాళ్ళు. ఈ ప్రవక్తలు ఎవరిలో వాళ్ళే పొగుడుకుంటూ అంటారంట. నేను అట్లా, నేను ఇట్లా, నేను తోపు, నేను తురుము అని. ఏం ప్రయోజనం? అవి కాదు. అట్లాంటి వాళ్ళని నమ్మద్దండి. వాళ్ళు విశ్వాసాలు కావచ్చు, పక్కింటి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే వాళ్ళు నమ్మద్దండి, అసలు నమ్మద్దండి. ఇక్కడ వాక్యం మనం చూస్తే లూకా సువార్తలో చదివిన 21వ అధ్యాయం 8వ వాక్యం. లూకా సువార్త
21:8 వాక్యం. ఆయన ఉమ్. మీరు మోసపోకుండా చూచుకునుడి. మీరు మోసపోకుండా చూసుకోవాలి. వీళ్ళు మోసం చేస్తారు. వీళ్ళు ఏమేమో చెప్తారు కదా, మేము ఇట్లా ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆ వాక్యం చదువుకున్నాం మళ్ళా వాళ్ళు సెల్ఫ్ చెప్పేవాళ్ళు ఏం వాక్యం ఉంటుంది, వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే కొలస్సీలో అతి వినాశకుడైన దేవదూతల ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా వాళ్ళు చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకునే వాళ్ళు తన శరీర సంబంధమైన మనస్సు శరీర సంబంధమైన మనసు, ఇది ఆత్మ సంబంధమైన మనసు కాదు. ఇది మీకు అర్థమవుతుందా? శరీర సంబంధమైన మనసు, ఇది ఆత్మ సంబంధమైన మనసు కాదు. ఇలాంటి వాళ్ళను మీరు నమ్మకూడదు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఇలాంటి వాళ్ళతో సహవాసము చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. మోసపోతారు వాళ్ళు, మోసపుచ్చేవాళ్ళు. ఇప్పుడు చదువుతున్నాను కదా, ఆయన మీరు మోసపోకుండా చూచుకునుడి. మీరు మోసపోకుండా చూసుకోండి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించిననియు చెప్పుదురు. మీరు వాళ్ళ వెంబడి పోకుడి. వాళ్ళు వెంబడి పోవద్దండి. రాండి మా చర్చ చూద్దరు, రాండి మా ఇల్లు చూద్దరు, రాండి మా నగలు చూద్దరు, రాండి మా పొట్లం చూద్దరు, రాండి మమ్మల్ని చూద్దరు. ఇవన్నీ కూడా మనం నమ్మకూడదు. వాళ్ళ వెంబడి మనము పోకూడదు. అలాంటి వాళ్ళని వెంబడించకూడదు. మోసపుచ్చు వాళ్ళు వీళ్ళు. దేవుడు చెప్తున్నాడు అలాంటి వారిని నమ్మద్దండి, అలాంటి వారి వెంబడి వెళ్ళొద్దండి. మనోళ్ళకి అలాంటి వాళ్ళే కావాలంటారు కొంతమంది అలాంటి వాళ్ళే కావాలంటారు. మోసపోతానే ఉంటారు పాపం జీవితం అంతా. వాళ్ళ కష్టాలు చెప్పడంతో వేస్తే జరుగుతుంటుంది, కానీ వాళ్ళు బాగుపడిందంటే ఏమి ఉండదు. వాళ్ళ కష్టం పోతూ ఉంటుంది అంతే. పరులో పాలు. మీరు తినలా, మీ బిడ్డలు తినలా. ఒకవేళ మీ బిడ్డలను తినేసింటే పోనీ నా బిడ్డలే తిన్నారని బాగా, పోనీ మేమే తినేసినామంటే అది ఒక సమస్య. అలా మేమే తిన్నాము పది పోయింది. కన్నం నోట్లో పెడితే 30,000 అది మోటార్ బా. ఆ మోటార్ ఇప్పుకొని పోయి మూట పెట్టుకున్నావు. మీకు అర్థమవుతుందా? ఆ 30,000 రూపాయలు ఇచ్చి సెకండ్ హ్యాండ్ ఒక ఆటో తీయించడానికి బాగుపడినది కనుక దైవసేవుడు చెప్పిన మాట అర్థమైందా? మీకు అర్థం కావాలమ్మా. మీరు బాగుపడతారు. దేవుని సేవకుల మాట వింటే మీరు బాగుంటారు. ఎవరైతే వాళ్ళ సేవకుని మాట వింటారో వాళ్ళందరూ బాగుంటారండి. మన సంఘం కూడా చెప్తాను. మన సంఘంలో దేవుడి సేవకులు చెప్పే మాట, దేవుడి సేవకులు చెప్పే మాట విని చాలామంది బాగుంటారు. చాలా కుటుంబాలు బాగున్నాయి. చాలామంది భార్యాభర్తలు బాగున్నారు. వినని వాళ్ళని ఏమీ చేయలేము మనం. ఈరోజు దేవుని వాక్యం అక్కడ చెప్తుంది, వాళ్ళ వెంబడి మీరు పోవద్దండి. వాళ్ళ వెంబడించొద్దండి. వాళ్ళు వెంబడిస్తే మీరు మోసపోతారు అంతే. వాళ్ళు వెంబడించకూడదు మనం. నేను మీకు ఇంకా చాలా చెప్పాలని ఆశ ఉంది, కానీ మనకు సమయం చాలదు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యం చదువుతున్నాను. ఏదైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము
ధరించుకున్న వారై క్రీస్తు యొక్క అపోస్తుల యొక్క వేషము ధరించుకున్న వాళ్ళు. ఒకటి మోసపుచ్చే వాళ్ళు, రెండు మమ్మల్ని వెంబడించి చెప్పేవాళ్ళు, మూడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు, నాలుగు వేషం వేసేవాళ్ళు. ఏ వేషం అది? అపోస్తుల వేషము, అంటే సేవకుల వేషము. మీ పాస్టర్, నేను కూడా పాస్టర్నే. మీ పాస్టర్మా, నేను కూడా పాస్టర్మనే. అట్లయితే మా పాస్టర్లో ఉండే గుణాలు నీళ్ళు లేవే, మా పాస్టర్లో ఉండే గుణాలు నీళ్ళు లేవే. ఎందుకు గమనించకూడదు? మీరు క్రీస్తులో ఉండే గుణాలు మీలో లేవే. ఏం వేషం వేసుకుంటారు? అపోస్తుల యొక్క వేషం వేసుకొని ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను. ఏం అపోస్తులు అంటే? అపోస్తులు అనేవారు ఉన్నారు, కానీ వీళ్ళు దొంగ అపోస్తులు. వీళ్ళు మీకు నిజమైన అపోస్తులు కావాలా, దొంగ అపోస్తులు కావాలా? దొంగ వెంబడిస్తారా? దొంగ వెంబడి పోతారా? వాడు ఏం చేస్తాడు చెప్పండి మా సంగమా, ప్రియ సంగమా, ఏం చెప్తుంది? దొంగ ఎందుకు వస్తాడు? దోచుకోవడానికి వస్తాడు. దొంగ ఎందుకు వస్తాడు? నాశనం చేయడానికి వస్తాడు. దొంగ ఎందుకు వస్తాడు? హత్య చేయడానికి వస్తాడు. వాక్యం ఉండాలి మనకు, అన్నిటికీ వాక్యాలు ఉండాలి. దొంగ ఎందుకు వస్తాడు? దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. ఆడ పేరేం పెట్టారు వాళ్ళకి? దొంగ అపోస్తులంట. ఆహా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మోసపుచ్చే వాళ్ళ గురించి నేను మీకు చెప్తున్నాను. మీరు మోసపోతాను. ఇలాంటి రంగుల్లో వస్తారు వాళ్ళు. 5 రంగులు చెప్పే ఇప్పటికి మీకు అర్థమవుతుందా? ఇంకా చాలా రంగులు ఉన్నాయి. ఊసిపిల్లి రంగులు అంటారు దాన్ని. వాళ్ళు ఏం చెప్తారన్నా చదువునా? దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారులై ఉన్నారు. ఏవారు? మోసగాండ్రకు పనివారులై ఉన్నారు. వాళ్ళు కూడా పని చేసేవాళ్ళు. మోసగాండ్రు కూడా పని చేస్తారు. దొంగ పని చేయకపోతే దోచుకుంటాడా? ఎంత కష్టపడాలా? కన్నం వేయాలా, వీళ్ళ మొబైల్ కొట్టాలా? ఎంత కష్టం సార్ మాకు. దొరికితే ఉతక్కుట్టేస్తారు. ఎంత కష్టం సార్. దొంగ అపోస్తులు అంటే దొంగ సేవకులు, దొంగ పాస్టర్లు, దొంగ పాస్ట్రమ్ములు. అమ్మా యాడో లేదు, సిటీలోనే ఉన్నారమ్మా. సిటీలోనే తిరుగుతున్నారు వాళ్ళు. కాబట్టి ఆ దొంగ పాస్టర్లను, దొంగ పాస్ట్రమ్ములను వెంబడించొద్దండి. ఏం చేయకూడదు? వాళ్ళని వెంబడించకూడదు. వాళ్ళు వెంబడిస్తూ పోతారండి. ఎవరేం చేయలేదండి. అలాంటి మోసపోయి బాధపడకండి. ఎందుకు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు హెచ్చరించుకున్నాడు. చదువు. ఇది ఆశ్చర్యం కాదు. 15 వరకు చదువు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుతోట వేషము. సాతాను అంటే దయ్యము. ఏమిది? వెలుగుతోట వేషము. దయ్యము వెలుగుతో తెలుసుకొని ధరించుకొని కనుక వారి పరిచారకులను నీతి పరిచారకులకు వేషము ధరించుకుంటా. వాడు వెలుగును ధరించుకున్నాడు. ఎవరు? సైతాను. అదేమ్మా సైతాను తెలుసా మీకు? దయ్యమా? దయ్యం తెలుసా మీకు? ఆ దయ్యము వెలుగును ధరించుకున్నాడు. వాని వెంబడి నుంచే దయ్యాలు, పిల్ల దయ్యాలు
నీతిని అనేది ధరించుకున్నారు. నీతిని ధరించుకున్నారంట. అంటే వాళ్ళు ధరించుకున్నారంటే నీతి లేదు. ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసుకున్నానమ్మా, నేను ఇది షర్ట్ ధరించుకున్నా, నాకు ఇష్టం లేకపోతే తీసి పారేస్తా. వాళ్ళు ఊరికే ధరించుకున్నారు, కానీ వాళ్ళలో నీతి ఉండదు. ధరించుకోవడం కాదు, మనం నీతి అయి ఉండాలి. హల్లెలూయా. వినండి, మీరు ధరించుకుంటే మనకు అవసరమైనప్పుడు ధరించుకుంటాము, మిగిలినప్పుడు తీసేసి ఇంకోటి ధరించుకుంటాం. ధరించుకోకూడదు నీతిని. మనము నేను నీతిమంతుడును కనుక మీరు నీతిమంతులై ఉండు అని దేవుడు చెప్పాడా లేదా? నేను ఎట్లా నీతిమంతుడిగా ఉన్నానో అలాగే మీరు కూడా నీతిగా బతకండి అని చెప్పాడు దేవుడు. మీరు కూడా నీతిగా జీవించండి అని చెప్పాడు దేవుడు. మనకు అలాగా జీవించాలి. మనం ధరించుకోకూడదు, వేషం వేసుకోకూడదు, గొరిచర్మం కప్పుకోకూడదు, తోడేరు లోపల స్వభావం పెట్టుకొని ఇలాగా జీవించితే మోసపోతారు. అయినా 15వ వాక్యం చదువు ఒకసారి. కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుని పరిచారకుల వేషం ధరించుకున్నారంట. గొప్ప సంగతి కాదు. బైబిల్ ఎంత అర్థం అండి ఇది. తెల్లగొడ్లు వేసుకుంటే పరిశుద్ధులు అయిపోతామా? ఏబ్బా, తెల్లగొడ్లు వేసుకుంటే పరిశుద్ధులు అయిపోతామా? ధరించుకున్నాం అంతే. ఇంటికి పోయి తిప్పేసి నల్లగొడ్లు వేసుకుంటామా, లేదంటే కాషాయ గుడ్లు వేసుకుంటామా, లేకపోతే ఎక్క గుడ్లు వేసుకుంటామా? మీకు అర్థమవుతుందా? ధరించుకున్నాం. ధరించుకునే వేషధారులు వద్దు మనకి. మనమే మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమే వెలుగై ఉండాలా, మనమే ఉప్పు అయి ఉండాలా, మనమే నీతిమంతులై ఉండాలా, దొంగలుగా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:14 చదువుమా. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఎవరు చదువు, పసిపిల్లలమై ఉండి ఎట్లుండాలా? మనము ఎట్లుండాలమ్మా? చెప్పాలమ్మా. పసిపిల్లలంటే వినాలి. దొంగల్లాగా ఉండకూడదు, వేషం వేసుకునేలాగా ఉండకూడదు. ఎట్లా? మీకు అర్థమైందా? ఎన్ని మాటలు చెప్పినాను చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి. గిరిగా మోసపోకూడదు. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పానయ్యా? 5 మాటలు చెప్పాను. 5 మాటలు కూడా గుర్తుపెట్టుకోలేకపోతే ఎట్లా? గడి చెప్పు. ఎట్లా మోసపోకూడదు, వేషధారులుగా ఉండకూడదు, డబ్బా కొట్టుకునే వాళ్ళుగా ఉండకూడదు. ఇంకా చెప్పండి. ఇప్పుడు చదువుతుంది కదయ్యా. ధరించుకునే వాళ్ళుగా అంటే మనం ధరించుకోకూడదు. మనమే అట్లా మారాలి. మనమే వెలుగుగా మారాలి. నేను ఈ లోకములకు వెలుగై ఉన్నట్టు మీరు వెలుగునై. వాడు ఏం చేశాడు? వెలుగును ధరించుకున్నాడు. అర్థమైందా మీకు? నీతిమంతును ధరించుకున్నాడు, నీతిమంతుడు కాడు. అర్థమవుతుందా? కాబట్టి ధరించుకోకూడదు మనం. చివరిగా అందువలన మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి, పసిపిల్లలాగా ఉండి మనుషుల మాయోపాయముల చేత మనము పసిపిల్లలంటే పాపం లేని వాళ్ళుగా ఉండి, చిన్నపిల్లలలాగా పసిపిల్లలాగా మనం ఉండి, పాపం లేని వారిలాగా మనం ఉండి, మాయోపాయముల చేత మనుషుల యొక్క మాయోపాయముల చేత అంటే వీళ్ళు మాయోపాయములు లేని వాళ్ళు ఎవరు? పెద్దోళ్ళు, ఆలు చేరిపోయిన వాళ్ళు, అన్నింటిలో దూరం చెందిన వాళ్ళు. వీళ్ళు ఎవరు?
మనుషులు. ఎవరిలో ఆరితేరిపోయిన వాళ్ళు. మనం మీరు పసిపిల్లలము. పసిపిల్లలాగా ఉండాలి మనం. ఈ ఆరితేరిపోయిన వాళ్ళ దాకా ఉండకూడదు. ఈ మనుషుల్లో ఉండకూడదు. మనుషుల దాకా ఉండకూడదు. మనుషుల స్వభావం ఉండకూడదు. చదువు. మనుషుల మాయోపాయముల చేత వంచనతోను మాయోపాయములు, వంచనలు, తప్పు మార్గములకు లాగు తప్పు మార్గములకు నాకు తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ఎట్లంట కల్పింపబడిన ఇది ఒరిజినల్ కాదు. ఇది ఒరిజినల్ కాదు. ఇవంతా కల్పితం. ఇవన్నీ కల్పితం. కల్పింపబడిన ప్రతి ఉపదేశం. అమ్మా, ఈ కల్పింపబడే కొంతమంది నవ్విస్తా వాక్యాలు చెప్తుంటారు. పక్క 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 పక్కన అవుతుంటారు అందరూ. ఎట్లా ఏమమ్మా, కొంతమంది నవ్వించేది జోకులు వేస్తారు. వాక్యం చెప్పాలి. ఒకసారి ఒక ఆయనకు వాక్యం చెప్పమన్నాడు వేరే పాస్టర్. నేను అన్నయ్య కూర్చోండా, అయ్యా కొంచెం వాక్యం చెప్పి అంటే ఆయన ఇట్లా ఎగబెట్టుకొని కనుక పొయ్యి పులి పెట్టుకొని నిలబడుకొని, నాకు 1.5 లక్ష జీతం, నాకు 6 మంది పిల్లలు, నాకు ఒక భార్య, నాకు గవర్నమెంట్ ఉద్యోగం. 10 నిమిషాలు చూస్తే ఒరే నాయన కూర్చోరా ఆయన వచ్చి కూర్చోరా నాయన గమరా. ఇంకా నాకు అర్థమైపోయింది, ఎంత లేదు, సరుకు లేదు, ఇంత సబ్జెక్ట్ లేదు. ఇంకేం చెప్తానంటే పొద్దున్న టిఫిన్ ఏం తింటాడు, మధ్యాహ్నం లంచ్ ఏంది, నైట్ డిన్నర్ ఏంది, మధ్యరాత్రిలో ఏంది, అవి చెప్తాడు. ఇంక అంతే వాక్యం చెప్పండి. ఇవే మనకు కావాల్సింది. ఈ కథలు లేనిదానికి మనం చర్చకు వస్తామా? మీకు ఎప్పుడైనా ఈ కథలు చెప్పినానమ్మా? అమ్మ చెప్పినానమ్మా? మీ ఇళ్ళకి ప్రార్థనకు వస్తాము మేము. ఏం చేసినామ్మా అని ఉన్నాను నేను. పొద్దున్న మీరు కూర్చుని తావడం తప్ప వేరే దగ్గరికి లేచిపోయినామా? మేము పాస్టమ్మా నిన్న మీరు కృషి చేసిన తర్వాత తప్ప మళ్ళీ వేరే దగ్గరికి ఆడికైనా పక్కకు పోయినాము. నేను మేము కథలు చెప్పుకునేందుకు వస్తాం. మీ ఇంటికి సంఘంలో కథలు చెప్పేదానికా మేము ఉండేది? జోకులు వేసేదానికా? మిమ్మల్ని నవ్వించేదానికా? మేము జోకర్లు కాదే, మిమ్మల్ని హెచ్చరించేదానికి ఉన్నాం, బుద్ధి చెప్పేదానికి ఉన్నాము, మిమ్మల్ని నీతిలో నడిపించేదానికి ఉన్నాము, పరిశుద్ధతకి నడిపించేదానికి ఉన్నాము, పరలోక రాజ్యానికి నడిపించేదానికి ఉన్నాము. మేము నన్ను పోలి నడవండి అన్నాడు పౌలు గారు. నడతను నేర్పించే వాళ్ళం మేము. మీకు జోకులు చెప్పేదాన్ని కాదు. వాళ్ళు ఏం చెప్తారంటున్నా? కల్పింపబడిన చెప్తారంట. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడు ఏం చేశాడంటే మళ్ళీ కల్పిత కథలు చెప్తున్నాడు. వానికి చాక్లెట్ ఇచ్చేది కథలు చెప్పించుకున్నాను. ఈ కల్పిత కథలు మనకు వద్దు, కల్పనా కథలు వద్దు మనకి. దేవుని వాక్యం కావాలి మనకు. దేవుని వాక్యంలో బ్రతకాలి మనం. దేవుని వాక్యంలో జీవించాలి మనం. ఇదే నేర్పించేది ఇక్కడ మేము. వాళ్ళు కల్పనా
కార్యాలు నేర్చుకొని ఆ చదువునా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోతాను. ఏది వాళ్ళ ఉపదేశాలు ఎట్లాంటివంట? ఏదమ్మా వాళ్ళ ఉపదేశాలు ఎట్లుంటాయంట? జిగ్జాగ్ ఉపదేశాలంట. ఇటు అటు కొట్టుకొని పోతుంటాయంట. ఇవి కొట్టుకొని పోయే వాక్యాలు కాదు ఇవి. మిమ్మల్ని క్రీస్తు అనే పంట పైన నిలబెట్టే వాక్యాలు, క్రీస్తు అనే పంట పైన నిలబెట్టే వాక్యాలు ఇవి. ఇవి కొట్టుకొని పోయే వాక్యాలు కాదు, మోసపుచ్చే వాక్యాలు కాదు ఇవి. ఇవి కల్పనా కథలు కాదు, ఇది దేవుళ్ళు నడిచిన కథలు, క్రీస్తు కథ. ఇవి కావాలి మనకు. దురద చెవులు పెరిగిన వారు అనుకూలమైన బోధకులు పెట్టుకుంటారంట. ఎట్లమ్మా? బైబిల్ చదువుతారా ఎప్పుడన్నా? దురద చెవులు కలిగిన అంటే నవ చెవులు కలిగిన వాళ్ళు. ఈ చెవులు నవ వాళ్ళకి అనుకూలమైన మాటలు చెప్తేనే ఇది గోకినట్లు ఉండేది, నవ్వ తగ్గించినట్లు. పర్వాలేదు పడితే ఏమో చెప్పింది, కట్టలేదమ్మా, పర్వాలేదమ్మా, ఏం సినిమా అదే చెప్పుకనా మరి చూసుకొని వచ్చి మీ నాయన ఏమనలేవు. అవ్వ దురదశీవులు ఉన్నాయనుకో, ఈ పాత్ర కరెక్ట్ నాయనా మన మాటకి పదం కదా. ఎంత బాగా చెప్తాడు వాక్యమా చిన్నమ్మనే. అవునా? కావాలనా? ఈ కల్పించే కథలు కావాలన్నా మీకు, లేకపోతే యేసయ్య కథ కావాలన్నా మీకు? చెప్పండి అమ్మా, నేను సంఘాన్ని అడుగుతున్నా. ఇక్కడ దొరికేది యేసయ్య కథ మాత్రమే, కల్పన కథ దొరకదు. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం.